హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశిర కలెక్షన్స్. ఈరోజు నేను చెప్పే వీడియో అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదండి. సో మీషో సేలర్స్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. అండ్ మీరు షేర్ అవ్వాలంటే లైక్ చేయాలి. అండ్ మీకున్న డౌట్స్ కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అనేది చేయండి. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ అవ్వాలండి. ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో చాలామంది నన్ను డౌట్స్ అడిగారు. సో మీషో రాంగ్ రిటర్న్స్ వస్తాయి కదండి, అలాంటప్పుడు మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అన్నారు. సో ఇప్పటివరకు అయితే నాకు అలాంటి ప్రాబ్లం రాలేదని చెప్పేసి వీడియో అనేది పెట్టలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఈరోజు వచ్చేసి నేను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. సో నేను వీడియోలో క్లియర్గా చెప్తా అండి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, నాకు వచ్చిన రాంగ్ రిటర్న్ ఎలా వచ్చిందని ప్రతి ఒక్కటి చెప్తాను. సో వీడియో స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అనేది లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక్క విషయం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి కస్టమర్ దగ్గర నుంచి రాంగ్ రిటర్న్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి పెట్టే రిమార్క్ ఉంటుంది చూసారా అండి. సో క్వాలిటీ బాగోలేదని చెప్తే మనకి రిటర్న్ మన ప్రోడక్ట్ మనకే వచ్చేస్తుంది. లేదా వాళ్ళు ఇచ్చే రిమార్క్ ఎట్లా ఉంటుందంటే సో కంప్లీట్లీ చేంజ్డ్ ప్రోడక్ట్ అని చెప్పేసి అలా వచ్చినప్పుడు మన ప్రోడక్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చేంజ్ అయిపోతుందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో నాకు అంత ఐడియా లేదండి. సో వాళ్ళు అయితే పెట్టారు, అలా పెట్టి రిటర్న్ పెట్టేశారు. ఈ ప్రోడక్ట్ రావడానికి నాకైతే మినిమం ఒక 10 days పైన పట్టేసింది. అసలు రాలేదు. నేను కంప్లీట్ రేస్ చేశాక ఈ ప్రోడక్ట్ అనేది 2 daysలో అయితే వచ్చింది. సో కంప్లీట్ రేస్ చేస్తే కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఈ చీర చూపిస్తున్నాను. నేను పెట్టిన చీర అయితే ఇది అస్సలు కాదండి. సో ఇది చీరను కూడా అన్నారు. ఎంత చండాలంగా అయితే పంపించారంటే సో కస్టమర్ వచ్చి నేను మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా అండి మీకు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి మనం వీడియో అనేది కూడా నేను ఫుల్ వర్క్ అయితే చెప్తాను. సో మీకు వీడియో అనేది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఇప్పుడైతే ఈ శారీ కోసం ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ప్రోడక్ట్ కాదనుకున్నప్పుడు మనకు తెలిసిపోతుందండి. సో తెలిసినప్పుడు మనం ఫస్ట్ అయితే ప్యాకింగ్ కవర్ అనేది ఓపెన్ చేయొద్దండి. ఓపెన్ చేయకుండా మనం వీడియో అనేది పెట్టాలి. సో నేనైతే ఫస్ట్ ఇది వీడియో తీసినాకే ఓపెన్ చేశాను. సో నేను పంపించింది రెడ్ కాంబినేషన్ సేమ్ యాస్టేజ్ ఇదే మోడల్ అండి. శారీ వచ్చేసి సో శారీ లెంత్ చూసారా. సో దీని శారీ అన్నారు. సో మనకి దుప్పటా పీస్ అంటారు, లైక్ దుప్పటా అని చెప్పేసి అనొచ్చండి. సో ఇది శారీ ఉన్న లెంత్ కూడా లేదు, 3 meters ఉంది. 3 meters శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న పిల్లలు వేసుకుంటారు కదా, సో చున్నీ టైప్ ఉంది బ్లౌజ్ పీస్ వచ్చి. ఇది మొత్తం టోటల్ అయితే శారీ నాకు ఇదైతే యూస్ చేసిందో లేకపోతే ఏదో తెలియదు కానీ కొత్తగానే ఉంది. సో శారీ పంపిస్తే సరే నాకు రాంగ్ ప్రోడక్ట్ పంపించినా సరే నేను రిసీవ్ చేసుకునేదాన్ని. ఇది శారీ అయితే సో యాస్టీజ్ ఇదే మోడల్లో నేను ఆరెంజ్ అయితే నా దగ్గర ఇలాంటి శారీస్ లేవండి. ఆల్రెడీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోలో నేను ఇలాంటి శారీస్ మోడల్ వీడియో పెట్టాను. సో ఇలాంటి కలర్స్ కాంబినేషన్ అయితే నేను వీడియో అనేది ఫుల్ వీడియోస్ అనేవి ఎక్కడ పెట్టలేదండి. సో నేను శారీ పంపించిన పిక్ కూడా మీకు పెడతాను చూడండి, వీడియో కూడా ఉంది. సో స్క్రీన్ పైన పెడుతున్న చూడండి వీడియో కూడా. సో ఇది శారీ కూడా అనరండి, మనకి చున్నీ టైప్ ఉంది, చున్నీ లెంతే ఉంది. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి చిన్న పిల్లలు వేసుకుంటారు కదా చున్నీ, అంత లెంతే ఉందండి. సో అందులో ఎంత తెలివి అంటే అండి వాళ్ళకి. సో సరే వచ్చింది కదా, నేనైతే క్లెయిమ్ చేసుకుందామని చెప్పేసి వీడియో అనేది పెడుతున్నా. సో ఆ వీడియో ఎలా మనం తీయాలంటే ఫస్ట్ అయితే మనకి ఈ లేబుల్ ఉందిగా, లేబుల్ అనేది క్లియర్గా కనిపించేటట్టు లేబుల్ అనేది వీడియో అనేది తీయాలండి. సో ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా కట్ చేయొద్దు, ఎడిటింగ్ అనేది అసలు ఎక్కడ చేయొద్దండి. ఇలా 4 sides అనేవి వీడియో మనం ఓపెన్ చేయకుండా ఉంది ప్యాకెట్ అని చెప్పేసి మనం క్లియర్గా అయితే ఈ విధంగా అయితే మనం వీడియో అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక డైరెక్ట్గా మనం అక్కడే వెంటనే వీడియో అనేది కట్ చేయొద్దు. ఆ వీడియోలో కంటిన్యూగా ఉన్నప్పుడే మనం వీడియో అనేది ఇలా మనం ఓపెన్ చేసి వాళ్ళ ముందర అయితే శారీ అనేది ఓపెన్ చేసి అయితే చూపించాలి. ఇలా వీడియో అనేది తీసుకోవాలి. శారీ చూడండి, నేను మీ ముందు అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. నాకు తెలిసిపోయింది ఆల్రెడీ శారీ వెయిట్ బట్టే తెలిసిపోయిందని, ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఆ ప్యాకెట్ కవర్ వచ్చి. సో నాకు అప్పుడే అర్థమైపోయింది. అండ్ బయట నుంచే నాకు ఇది వేరే కలర్ కింద కనిపిస్తుందని అర్థమయ్యి నేను వీడియో ముందే జాగ్రత్తగా అయితే వీడియో తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు.
చాలా జాగ్రత్తగా అయితే మనం వీడియో అనేది 25 MB మాత్రమే చేయాలండి. సో మనకి వీడియో సైజ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటే అది కూడా మనకి గూగుల్లో ఉంటుందండి. సో మనం సైజ్ లెంత్ కూడా మనం మార్చుకోవచ్చు. ఆ యాప్ అనేది గూగుల్లో కూడా ఉంటుంది. సో మీకు కావాలి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అనేది చేయండి. సో ఇక్కడ నేను పంపించిన శారీ ఇదిగోండి, రెడ్ కలర్ శారీ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. దాని ప్రైస్ కూడా మనకి 1050 ఉంది. సో క్లైమ్ ఎలా చేసుకోవాలి, సపోర్ట్ ఉంది కదండి, ఇక్కడ సపోర్ట్ అనేది క్లిక్ చేయగానే చూసారు కదా ఇక్కడ రిటర్న్స్ ఆర్టీఓ ఎక్స్చేంజ్ అని చెప్పేసి పైన అయితే ఉంది కదా, పైన ఫస్ట్ వన్ అండి. సో అది క్లిక్ చేయగానే మనకి ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ ఉంది కదా ఫస్ట్ వన్, అది క్లిక్ చేసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా అయితే మనం వీడియో అనేది తీయాలి. అండ్ ఫస్ట్ లేబుల్ కనిపించేటట్టు, బార్కోడ్ కనిపించేటట్టు వీడియో అనేది తీసి కంటిన్యూగా మన వీడియో ప్యాకెట్ అనేది ఓపెన్ చేయాలండి, మన శారీ ప్రోడక్ట్ అనేది. అండ్ మనకి ఏ శారీ వచ్చిందో అది అయితే ఫస్ట్ మన ఫోటో అనేది తీసి పెట్టుకోవాలి. సో అది క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ హిందీలో ఉన్నది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉందండి. సో ఎలా మనం వీడియో తీయాలి, ఎలా లేబుల్ అనేది చేయాలనేది ఇంకొకసారి అనేది మనం గైడ్లైన్స్ అనేది ఇస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి డీటెయిల్స్ కూడా ఉన్నాయండి. సో మొత్తం టోటల్ అయితే ఉంది. మనకి డ్యామేజ్ ప్రోడక్ట్ అనే వచ్చిన, రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా ఎలా మనం క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా మనం దానికి ప్రాసెస్ ఏంటి, A to Z అనేది మనకి వీడియో రూపంలో ఉంది. అండ్ మనకి చార్ట్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ టికెట్ రేస్, మన టికెట్ రేస్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ టికెట్ రేస్ అనేది ఇక్కడ ఉంది కదండి, టికెట్ రేస్ చేసుకున్న దగ్గర క్లిక్ చేసుకోవాలి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ అనేది మన స్టేట్మెంట్ మీద కంప్లీట్ రేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సబ్ ఆర్డర్ నెంబర్ అండి. సో సబ్ ఆర్డర్ నెంబర్ అంటే సో ఇక్కడ స్క్రీన్ పైన కూడా పెడుతున్నా చూడండి. సో ఈ ఆర్డర్ నెంబర్ అనేది ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ టైప్ చేసి పెట్టాలి. అండ్ ఏడబ్ల్యూబి నెంబర్ అంటే కూడా నేను ఒకసారి ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూబి నెంబర్ అంటే ఇది 2340 ఉంది కదా. సో ఆ నెంబర్ అనేది నేను కాపీ చేసి మరి ఇక్కడ టైప్ చేస్తాను. ఇక్కడ స్టేట్ ఆఫ్ ప్యాకర్స్ ఇంటాక్ట్ ఉంది కదా, ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఇంటాక్ట్ మీద క్లిక్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే క్లియర్గా, ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అది కూడా నేను ఒకసారి చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాను. సో ప్రోడక్ట్ ఐడి అంటే ఇలా ఉంటుంది. సో ప్రతిది A to Z అయితే నేను క్లియర్గా అయితే చెప్తున్నా అండి. సో నేను ఎలా చెప్పాను అలా అదే విధంగా అయితే మీరు క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఎవరికైనా ఈ విధంగా వస్తే కంపల్సరీ అయితే ఈ విధంగా అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియో అనేది జెన్యూన్గా ఉండి మనం చెప్పేది నిజం అయితే వీడియో రూపంలో అయితే తెలిసిపోతుంది. సో కన్ఫర్మ్గా అయితే వర్కౌట్ అవుతుందండి, మన మనీ అనేది కన్ఫర్మ్గా రీఫండ్ అవుతుంది. సో కన్ఫర్మ్గా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ వచ్చేసి బార్కోడ్ బార్కోడ్ ఇమేజ్ అది కూడా నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఫోటో అనేది తీసుకోవాలని చెప్పేసి అది కూడా మీకు ఒకసారి అయితే సో ఈ విధంగా అయితే ఉంటుంది బార్కోడ్ ఇమేజ్ అనేది. సో స్క్రీన్ పైన కూడా పెడుతున్నారు, తెలియని వాళ్ళకి ఎవరికైనా అయితే బార్కోడ్ ఇమేజ్ అనేది పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఆఫ్ రిసీవ్డ్ ప్రోడక్ట్ అండి. సో మనకి వచ్చిన ప్రోడక్ట్ రాంగ్ రిటర్న్ ప్రోడక్ట్ వచ్చింది కదా, అది కూడా ఒకసారి అయితే ఫోటో తీసుకుని పెట్టుకోవాలి. సో మనకి ఏ ప్రోడక్ట్ అయితే వచ్చిందో రాంగ్ ప్రోడక్ట్, ఆ ఫోటో అనేది మనకి క్లియర్గా అయితే ఫోటో ముందే తీసుకుని పెట్టుకోవాలి. సో ఆ ఫోటో అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. పైన అయితే బార్కోడ్ ఇమేజ్ ఫోటో పెట్టాను కదా, మనకి 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి, 1 లేదా 2 ఫొటోస్ అనేది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో నెక్స్ట్ ఆప్షన్లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రివర్స్ వే బిల్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ వచ్చేసి రివర్స్ వే బిల్ అంటే మనకి ఏంటంటే అది కూడా అయితే నేను ఒకసారి అయితే చూపిస్తాను మీకు. సో ఫస్ట్ కూడా మీకు బార్కోడ్ ఫోటో అనేది చూపించాను కదండి, అది ఒకటి ఫోటో తీసి పెట్టుకోవాలి. ఆ ఫోటో అనేది రివర్స్ వే బిల్ దగ్గర అయితే మనం అప్లోడ్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సో ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది లాస్ట్ వన్ వచ్చేసి అన్ప్యాకింగ్ వీడియో అండి.
సో అన్ప్యాకింగ్ వీడియో వచ్చేసి 25 MB మాత్రమే మనం తీసుకోవాలి. లెంత్ అనేది మనకి ఇంకా తక్కువ కావాలి, సైజ్ అనేది సరిపోవట్లేదంటే మనకి ప్లే స్టోర్లో అయితే వీడియో కంప్రెస్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకుని మన వీడియో అనేది 25 MB అనేది మనం చేసుకోవచ్చండి. సో అలా కూడా ఉన్నది. సో మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అనేది చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. నాకు 25 MB అనేది వీడియో అనేది సో నాకు పెట్టడానికి చాలా టైమే పట్టింది. చాలా ట్రై చేశాను అండి. సో మళ్ళీ యూట్యూబ్లో చెక్ చేసి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసి వీడియో అనేది 25 MBకి అయితే మార్చుకుని నా వీడియో అనేది సో మనం ఎంత తీసామో ఆ వీడియో అనేది మనం తీసినట్టే ఉంటుందండి. సో ఎటువంటి కటింగ్ అనేది ఉండదు, కానీ 25 MBకి అనేది వస్తుంది మన వీడియో లెంత్ అనేది, సైజ్ లెంత్. సో నాకైతే ఇది ప్రాసెస్ అనేది కొంచెం టైమే పట్టిందండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం వల్ల నాకైతే చాలా ప్రాసెసే పట్టింది. సో మెల్లగా నేను నైట్ టైంలో అయితే చేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా. సో నేను చేసిన ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనిపించిందని తర్వాత కూడా, అంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు కాబట్టి సో కష్టంగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు అయితే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశారండి. చాలామంది ఇంతకుముందు నన్ను కామెంట్ బాక్స్లో అడిగారు, అలాగే మెసేజ్ కూడా చేసి అడిగారండి. సో ఫస్ట్ అయితే వీడియో తీయకుండా డైరెక్ట్ ఓపెన్ చేసేస్తారు, అలా అయితే మనకి క్లెయిమ్ చేసుకోవడానికి రాదు. సో ఫస్ట్ అయితే మన ప్రోడక్ట్ రిసీవ్డ్ కంప్లీట్లీ అనదర్ ప్రోడక్ట్ అనేది మనకి వచ్చిందంటే రిమార్కు, సో అలాంటప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు వెంటనే వీడియో అనేది తీసుకోవాలండి. సో అదనే కాదు, ఏ ప్రోడక్ట్ మనకి మీషో సేలర్స్ కింద మనం చేసినప్పుడు ఏ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినా సరే మనం వీడియో అనేది తీసుకోవాలి వచ్చినప్పుడు అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఐ హ్యావ్ రిసీవ్డ్ మై ప్రోడక్ట్ రిసీవ్డ్ బట్ రాంగ్ ప్రోడక్ట్ అని చెప్పేసి డిస్క్రిప్షన్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అదే డిస్క్రిప్షన్లో ఇచ్చేయచ్చండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఐ హ్యావ్ రిసీవ్డ్ బట్ రాంగ్ ప్రోడక్ట్ అని చెప్పేసి పెట్టాను. సో ఇంకా ఇక్కడ పెడుతున్నానండి, నాకు ఏమనిపించింది కంప్లీట్లీ అనదర్ ప్రోడక్ట్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ నేను పెట్టాను. సో నేను పెట్టినట్టు పెట్టవచ్చు, లేదా మీరు అనుకున్నది కూడా పెట్టుకోవచ్చు అండి. సో నేనైతే ఇలా అయితే పెట్టాను డిస్క్రిప్షన్లో. సో నాకైతే టైం అనేది ఉంటుంది కంపల్సరీ 4-5 డేస్ అనేది మనం వెయిట్ చేయాల్సి వస్తుందండి. సో మనకి పెట్టిన వెంటనే అయిపోదు 1-2 డేస్లో. సో మనకి 7 డేస్ వరకు అయితే టైం అనేది ఉంటుందండి. ఆల్రెడీ మాకు ప్రతిది A to Z అయితే మనకి వీడియో రూపంలో అండ్ మెసేజ్ రూపంలో కూడా మనకి అయితే చెప్తారు వాళ్ళు. సో గైడ్లైన్స్ అనేది మస్ట్ అండ్ షూట్కి అయితే ఇస్తారండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చాను. సో మనం ఏ మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయాలి వాళ్ళు అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది కింద మనం ఇవ్వాలండి. సో ఇక్కడ అండ్ నెంబర్ పైన ఇంకొకటి ఇమేజ్ బాక్స్ ఉంది కదా, అది నేను పెట్టలేదు కదండి, పెడుతున్నాం, అది చెప్పలేదు కదా మీకు. సో అది వచ్చేసి అటాచ్మెంట్ ఫోటో, అది మనం ఇంతకుముందు మీషోలో అప్లోడ్ చేసాం కదా క్యాటలాగ్, రియల్ ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాలి. సో నేను ఇగో ఆ శారీ ఫోటో కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. టూ టైప్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, మన రియల్ ఇమేజ్ అనేది. సో ఈ శారీ ఎలా ఉంది ఆ శారీ దాన్ని కంపేర్ చేసేది చూడండి ఎలా ఉందో ఈ శారీ ఆ శారీకి. సో టోటల్ డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చింది. సో శారీ వస్తే ఓకే యాక్సెప్ట్ చేసేదాన్ని ఫోన్లే అని చెప్పేసి, అండ్ అది ఎలా ఉందంటే లైక్ మనకి చెప్పాను కదా చుడిదార్ టైప్ ఉంది, అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి చిన్నపిల్లల చున్నీ టైప్ అయితే ఉంది. సో నాకైతే ఇదైతే చాలా వరెస్ట్ అయితే అనిపించిందండి. సో ఇలా కూడా ఉంటారా కస్టమర్స్ అని చెప్పేసి. సో వాళ్ళకేముందండి, సో రిటర్న్ ఛార్జెస్ పడినా నేను రిటర్న్కి యాక్సెప్ట్ చేసేదాన్ని. సో శారీ పోయి రిటర్న్ ఛార్జెస్ ఆల్రెడీ దీనికి పడిన రిటర్న్ ఛార్జెస్ కూడా ఆల్రెడీ మీషో అతను తీసేసుకున్నాడండి. సో టోటల్ కంప్లీట్లీ నాకు చాలా లాస్ ఈ శారీ వల్ల, 1000 రూపీస్ లాస్ అండి శారీకి. సో నాకు హోల్సేల్ ప్రైజే 750 పడింది, అండ్ ఛార్జెస్ వచ్చేసి దీనికి 61 రూపీస్ పడిందండి. అక్కడ శారీ తేవడానికి ఛార్జెస్ ఇవన్నీ మాకు టోటల్ అయితే 1000 రూపీస్ పడింది. సో నాకు చాలా నష్టమే అండి. సో ఇప్పుడైతే సబ్మిట్ చేస్తున్నాను, టికెట్ రేజ్ అనేది సబ్మిట్ అయ్యింది. సో
పెట్టిన టికెట్ రేజ్ అనేది మీషోతోనే యాక్సెప్ట్ చేశారా లేదా, నా మనీ అనేది నాకు అకౌంట్కి పడిందా లేదా అని చెప్పేసి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అండి. సో కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.